హాయ్ అండి. ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా అప్పుడప్పుడు జొన్నలతోటి ఇలా దోస రెసిపీస్ చేసుకోండి. చాలా బావుంటాయి అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు జొన్నలతోటి ఉత్తప్పం ఎలా చేయాలో చూపిస్తానండి. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు తీసుకొని, అలాగే ఒక 1 స్పూన్ మెంతులు తీసుకొని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. జొన్నలు కొంచెం టైం ఎక్కువే పడుతుంది నానడానికి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అటుకులు నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్‌కి పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకొక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద దోస పెనం పెట్టుకొని వేడైన తర్వాత దోస పిండిని ఇలాగ ఉత్తప్పం లాగా వేసుకొని సైడ్స్‌కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనిపైన మనం కలిపెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్ తురుము వేసుకొని పైన మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పైన పచ్చదనం పోయేంత వరకు కాల్చుకొని ఇంకొక పక్క తిప్పుకొని 2 పక్కల ఈవెన్‌గా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా స్మూత్‌గా, చాలా క్రిస్పీగా బావుంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.